ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశం బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఇప్పుడు చివరికి ఈ ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీలో చివరి భాగంలో మనం వచ్చినాము. సెషన్ 26లో మనం ఉన్నాము. కాబట్టి ఈ యొక్క 26th సెషన్లో మనము 21వ అధ్యాయము 22వ అధ్యాయాలు మనము చూసుకోబోతున్నాము. ఒకసారి అక్కడికి వెళ్ళక ముందు ఒక చిన్న రీక్యాప్ మనం చేసుకుందాము. ఇప్పటి వరకు మనం ఏమి చూసుకున్నాము, గతంలో ఎక్కడి వరకు వచ్చి ఆగినామంటే 1000 పరిపాలనలో మహిమ శరీరాలు ధరించుకొని విశ్వాసులు మృతులు లెగుస్తారు, సజీవులు లెగుస్తారు, 1000 పరిపాలిస్తారు. కానీ మిగతా మృతులు లెగవరు అని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మనము చూసినాం. ఆ మిగతా వాళ్ళు ఆ 1000 తర్వాత లేచి ఆ తీర్పు కోసం నిలబడతారు. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఒక స్టాండర్డ్గా తీయబడతాయి. అది తీసినప్పుడు ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో లిఖించబడవో ఉండవో వాళ్ళు నిత్యం మండుచున్న అగ్నిలో వేయబడతారు. అక్కడి వరకు మనము వచ్చినాము. దాని తర్వాత మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో నూతనమైన విషయాలు, నూతనమైన సృష్టి, నూతనమైన కార్యాలు ఆయన చేస్తా ఉన్నాడు. 21వ అధ్యాయం మనం వచ్చినట్లయితే మీరు చూడండి, అక్కడ మనకు 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక నూతన ఆకాశమును, నూతనమైన భూమిని ఆయన సృష్టిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మొదటి ఆకాశము, మొదటి భూమి గమనించాలి. ఇప్పుడు మనము అదే భూమి పైన మనం ఉన్నాము. చూస్తున్న ఆకాశాలు అంటే మార్పు చెందబోతున్నాయి అనే సంగతిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సముద్రాలు ఉన్నాయి, నీళ్లు కనబడతా ఉంది కదా. ఎప్పుడైతే దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశము తయారు చేస్తా ఉన్నాడో అక్కడ సముద్రము అనేది ఉండదు. ఒకసారి ఊహించుకోండి, సముద్రం లేని భూమి దేవుడు సృష్టిస్తా ఉన్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము. దేవుని బిడ్డలారా, అదే కాకుండా నూతన యెరూషలేము ఒక పెళ్లి కుమార్తె వలె పరలోకం నుంచి దిగి వస్తున్నట్లుగా 9వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చూడగలుగుతాము. దాని గురించిన ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత ఇస్తాను. కాబట్టి 9వ వచనం నుంచి 21వ వచనం వరకు దయచేసి ఈ విషయాలు మనము చూడగలుగుతాం. మనం చదువుకున్నట్లయితే నేను చూపిస్తాను. కాసేపు కొద్దిగా ఓపిక పట్టినట్లయితే గురించిన వివరణ మీకు ఇస్తాను. కానీ అది పెళ్లి కుమార్తె వలె వస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేము పెళ్లి కుమార్తెలాగా దిగి రావడము. ఇంకొకటి, అక్కడ ఆలయం ఇక మీదట లేదు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ యొక్క 1000 పరిపాలనలో పాత భూమి మనం చూస్తున్నాము, పాత యెరూషలేం చూస్తున్నాము, ఆలయం చూస్తున్నాము. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేము, అక్కడ ఆలయం అనేది మనం ఏమాత్రము చూడము. ఈయన యోహాన్ భక్తుడు ఆయన దర్శనంలో చూస్తా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క పట్టణంలో నూతన యెరూషలేంలో ఆలయము లేదు. ప్రభు అయిన దేవుడు ఇంకా గొర్రె పిల్లని ఆలయంగా ఉంటారు అనే సంగతిని స్పష్టపరుస్తారు. గొప్ప మార్పు కలుగుతా ఉంది. 1000 పరిపాలన నుంచి ఈ నూతన యెరూషలేంలోకి వచ్చేపాటికి ఇంకా టెంపుల్ అనేది లేదు అనే సంగతిని మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడే ఒక ఆలయంగా వాళ్ళ మధ్యలో ఉంటాడన్న సంగతిని మనము గ్రహించాలి. దాని తర్వాత మనము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పట్టణము, నూతన యెరూషలేము పరలోకం నుంచి దిగి వచ్చిన పట్టణంకు ఇక సూర్యుడు అవసరం లేదు, ఇక చంద్రుడు అవసరం లేదు, అవి ఏమాత్రం ఇంకా ఉండవు. పాతవన్నీ దేవుడు తొలగించేసినాడు. కాబట్టి దేవుడే, దేవుని మహిమనే, గొర్రెపిల్ల యొక్క వెలుగే, ఆ వెలుగులోనే ప్రతి ఒక్కరూ నడుస్తారు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. 24వ వచనంలో ఇక్కడ నేషన్స్ విల్ వాక్,
ఆ యొక్క దేశపు ప్రజలు ఇంకా రాజులు, ఈ భూమి పైన ఉన్న రాజులు ఆ యొక్క మహిమను దాని లోపలికి తీసుకొని వస్తారు. అది ఎప్పుడు కూడా తెరిసే ఉంటుంది. అక్కడ ఆ చీకటి అనేదే ఉండదు. దేవుని యొక్క మహిమను, ఘనతను, ఆ యొక్క దేశంలో ఉన్న ఆ యొక్క మహిమను లోపలికి ఆ యొక్క పట్టణంలోనికి తీసుకొని వస్తారు అన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలా. ఒక ప్రశ్న మీకు రావచ్చు, ఈ నేషన్స్ అన్న వాళ్ళు ఎవరు? అక్కడ గ్రీక్ పదం మనం చూసుకున్నట్లయితే ఎథినోస్ అనే పదంను మనము చూస్తున్నాం. అంటే ట్రైబ్, నేషన్స్, గ్రూప్స్. మీకు ఆల్రెడీ వాక్యంలో నేను చెప్పినాను ఏంటిదంటే, వీళ్ళందరూ నానా దేశాల నుంచి రక్షించబడిన, ఇప్పుడు వెయ్యేల పరిపాలనలో వాడబడిన నేషన్స్ ఎవరు అంటే మిగిలిపోయిన నేషన్స్. వాళ్ళు అంటే ఎత్తబడకుండా, వాళ్ళు మహిమ శరీరాలు ధరించకుండా, ఆ యొక్క కాంటెక్స్ట్లో నేషన్స్ అని సాతాను వెళ్ళి ఆ నేషన్స్ని మోసం చేసినాడు అని మనం చూస్తున్నాం కదా. వాళ్ళు అన్యులు, వాళ్ళు అంటే భూ ప్రపంచంలో ఉన్న ఆ యొక్క నేషన్స్ గురించి మాట్లాడండి. ఇక్కడ మాట్లాడబడుతున్న నేషన్స్ ఎవరు అంటే ఆల్రెడీ వెయ్యేల పరిపాలన అయిపోయింది, ఫైనల్ జడ్జ్మెంట్ కూడా అయిపోయింది. ఇక్కడ కేవలము నానా దేశాల నుంచి రక్షించబడిన విశ్వాసుల గురించిన వివరణ ఇక్కడ ఉందనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తా ఉంటే మనం అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఈ నూతన యెరూషలేములోనికి ప్రవేశించే ధన్యత, ఆ యొక్క గొప్ప ధన్యత, దాంట్లో ప్రవేశించే ధన్యత, వచ్చి పోవడానికి ఆ ధన్యత, దేవుడు నానా దేశాల నుంచి రక్షించబడి వాళ్ళు దేవుని యొక్క పరిపాలనలో ఉన్న వాళ్ళు పోవడానికి ద్వారాలు కూడా మనం చూస్తున్నాము. ఒక మహిమను అక్కడ మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క నేషన్స్ బయట మిగిలిపోయిన నేషన్స్ కాదు. మనము ఏ దేశాల నుంచి అయితే మనం రక్షించబడ్డామో, ఆ యొక్క రక్షించబడిన నానా ట్రైబ్స్ నుంచి రక్షించబడిన వాళ్ళు, ఆ యొక్క తెగల నుంచి రక్షించబడిన వాళ్ళు, నేషన్స్, పీపుల్ గ్రూప్స్ నుంచి రక్షించబడిన వాళ్ళు, దేవుని బిడ్డలారా, మనము కొత్త భూమిలో మనం ప్రవేశిస్తాం గనుక, ఆ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించడానికి దేవుడు ఆ గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించబోతున్నాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేశాల్లో ఉన్న ఆ కొత్త భూమిలో ఉన్న మహిమను ఆ యొక్క జనులు, రక్షించబడిన వాళ్ళు, మనం యూదులము కాదు, దేవుని బిడ్డలారు, కానీ దేవుడు గొప్ప ధన్యతను మనకి ఇస్తున్నాడు. ఆ నూతన యెరూషలేములో ప్రవేశించడానికి, ఆ మహిమలో పాలు పొందడానికి. అక్కడ గొర్రె పిల్ల ఆ యొక్క మహిమ, ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఆలయం ఉండదు. గొప్ప మహిమలో మనం కూడా వెళ్ళడానికి అదొక పట్టణం అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో ఎవరు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఆ యొక్క వెయ్యేళ్ళ పరిపాలనలో నేషన్స్ అని రాయబడినది కదా, దానికి సందర్భంలో మనం గమనించినట్లయితే ఎవరు ఆ నేషన్స్ అంటే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు, లేకపోతే మొదటి పునరుద్ధానంలో పాలు పొందకుండా ఇంకా సజీవ లెక్కల్లో ఇంకా నాశనం కాకుండా ఉన్నవాళ్ళు, 1000 ఏళ్ళు వాళ్ళు పుడుతుంటారు, చనిపోతుంటారు. ఆ నేషన్స్ని, ఆ యొక్క దేశంలను అపవాదన సాతాను 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత వచ్చి మోసం చేస్తాడని చూస్తున్నారు. ఆ నేషన్స్ వేరు. ఇక్కడ ఆల్రెడీ 1000 ఏళ్ళ పరిపాలనలో పాలు పొంది, దాని తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశంలో పాలు పొందే విశ్వాసులు, రక్షించబడిన వాళ్ళు, నానా దేశాల నుంచి రక్షించబడిన ఆ నేషన్స్ గురించి రాయబడుతున్నదన్న సంగతిని మీరెవరు కూడా మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది రక్షించబడిన వాళ్ళు, పునరుద్ధానులైన వాళ్ళు, లేకపోతే మహిమలో పాలు పొందే ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు, నానా దేశాల నుంచి వచ్చేవారు, ఎథనిక్ ట్రైబ్స్ నుంచి, రకరకాలైన తెగల నుంచి, పీపుల్ గ్రూప్స్ నుంచి రక్షించబడి ప్రభుని అంగీకరించినారు, 1000 ఏళ్ళ పరిపాలన ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క మహిమలో పాలు పొందుతారన్న సంగతిని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఇంకా మనము ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, నూతన యెరూషలేము పరలోకం నుంచి పెళ్లి కుమార్తె వలె దిగి వస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క 9వ వచనం నుంచి 21వ అధ్యాయము 9వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చూసుకుందాము. ఈ 22వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది. నేను చూచుండగా అక్కడ ఇక్కడ చూడండి 9వ వచనంలో చూడండి. దెన్ కేమ్ వన్ ఆఫ్ ద 7 ఏంజిల్స్. ఆ 7 దూతలలో
ఆ యొక్క బోలాలలో ఏ తెగులనైతే తీసుకొని వచ్చిన దూతలలో ఒక దూత నాతోని మాట్లాడడము నేను చూస్తా ఉన్నాను. ఇగో చూడు, రా ఇక్కడ రా, నేను చూపిస్తాను. పెళ్లి కుమార్తె నేను చూపిస్తాను రా. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క కుమార్తె పెళ్లి కుమార్తె నేను చూపిస్తాను రా అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10వ వచనంలో చూసినట్లయితే ఆత్మలో గొప్ప పర్వతం వైపున తీసుకొని వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ పట్టణము యెరూషలేము పరలోకం నుంచి దిగి రావడము ఆయన చూసినట్లుగా మనం చూస్తున్నాం. 21వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు గమనించండి. ఐ విల్ షో యూ ద బ్రైడ్ ద వైఫ్ ఆఫ్ ల్యామ్. చాలా మంది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేటోళ్ళు కొద్దిగా తప్పు బోధకులు, లేకపోతే కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళు చూసిండ్రా ఆ యొక్క నూతన యెరూషలేమును కూడా పెళ్లి కుమార్తెగా పిలుస్తున్నాడు, గొర్రెపిల్ల యొక్క భార్యలాగా పిలుస్తున్నాడు, వైఫ్ ఆఫ్ ద ల్యామ్ అని పిలుస్తున్నాడని చాలా కన్ఫ్యూజ్ చేసి బోధ చేస్తారు. దయచేసి మీరు ఎవరు కూడా అట్లా కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఒకవేళ ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే యాక్చువల్గా దాని అర్థం ఏంటిదంటే ఆ యొక్క పరిశుద్ధ పర్వతము కొత్త యెరూషలేము పరలోకం నుంచి దిగి వస్తుంది కదా, అది ఎలా సిద్ధపడి వస్తుంది అంటే పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి తన భార్య కోసం ఎట్లా వస్తుందో అట్లా మహిమతోని వస్తుంది అనే విషయాన్ని యోహాన్ భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది చూస్తే ఎట్లా ఉందంటే అది పెళ్లి కుమార్తె లాగానే కనబడతా ఉంది, సిద్ధపడి వస్తున్నట్లు. అందుకోసమే ఆ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడబడింది కనుక అది నిజంగా అదొక పెళ్లి కుమార్తె అని కాదు. దేవుని బిడ్డలారా, మనము సంఘము, విశ్వాసులు, చర్చ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్, యొక్క బ్రైడ్గా పిలువబడతా ఉంది, పెళ్లి కుమార్తె లాగా పిలువబడతా ఉంది. కానీ ఈ యొక్క నూతన యెరూషలేము ఒక పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి పరలోకం నుంచి ఒక పెళ్లి కుమార్తె భర్త కోసం ఎలా వస్తుందో అంత మహిమగా నిగనిగా మెరుస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది పెళ్లి కుమార్తె కాదు, పెళ్లి కుమార్తె వలె వస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అదో చూడు, ఆ యొక్క పెళ్లి కుమార్తె భర్త కోసం ఎలా వస్తుందో ఆ రీతిగా నిగనిగా మెరుస్తూ వస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ అది పెళ్లి కుమార్తె కాదు. సంఘము ఆ యొక్క పెళ్లి కుమార్తెగా పిలువబడుతుందన్న సంగతిని మనము అర్థం చేసి కన్ఫ్యూజ్ కావద్దు. నేను చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ప్రకటన గ్రంథంలో ఇక్కడికి వచ్చి చూసే లోపలరే ఇక్కడ నూతన యెరూషలేము కూడా పెళ్లి కుమార్తెగా పిలువబడుతుందంటే పెళ్లి కుమార్తెగా పిలువబడట్లేదు, పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి వస్తుంది. అదే చాలా స్పష్టంగా ముందు వచనాలలో చెప్పి 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే ఒక పెళ్లి కుమార్తె ఎలా అయితే భర్త కోసం వస్తుందో చూడు, అది భార్యలాగా కనబడుతుంది అన్నట్టుగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ అది భార్య కాదు, లేకపోతే పెళ్లి కుమార్తె కాదు. ఈ విషయాన్ని మనం అందరము అర్థము చేసుకోవాలి. లైక్ బ్రైడ్ అడోన్ ఫర్ ద హస్బెండ్, ప్రిపేర్డ్ ఫర్ ద హస్బెండ్, సిద్ధపడి వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా నూతన యెరూషలేము గురించి, ఆ పట్టణం గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే పరలోకం నుంచి ఆ యొక్క నూతన యెరూషలేము భూమిపైకి దిగి వస్తున్నట్లుగా చూస్తుంది. భూమి, కొత్త భూమి మనం చూసినాము, కొత్త ఆకాశం చూస్తున్నాము. కానీ ఈ యెరూషలేము, ఈ మహాపట్టణము ఏదైతే దేవుడు ఇప్పుడు పాత యెరూషలేము మనకు భూమి పైన ఎట్లయితే ఉందో, అక్కడ పాత యెరూషలేములో ఏ రీతిగా అయితే ఆలయం ఉందో, ఆ పాత యెరూషలేములో యేసు ప్రభు కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడో అది తొలగించబడి పరలోకం నుంచి నూతన యెరూషలేము దిగి వస్తుంది అని మన సంగతి మనము చూసుకోవాలి. దేవుని యొక్క సింహాసనం దాంట్లో ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఆ పట్టణంలో ఆయన నివసించే స్థలంగా ఆయన ఉండబోతున్నాడు అనే సంగతిని మనము పరలోకం నుంచి భూమిపైకి ఒక పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి వస్తున్నట్లుగా మనము గమనించాలి. ఇక్కడ చిత్రాల్లో మనం చూడగలుగుతాం కదా, పరలోకం నుంచి అక్కడ నిగనిగ మెరుస్తూ ఆ పట్టణము భూమిపైకి వస్తుంది. భూమి చాలా పెద్దది, గమనించాల. దేవుని బిడ్డలారా, మనము పాత భూమిలో ఏ రీతిగా అయితే మనము యేసు ప్రభుతో పరిపాలించినామో, కొత్త భూమిలో దేవుడు ఎవరికి ఎటువంటి స్థానము ఆయన ఇవ్వబోతున్నాడో, ఆయన మహిమలో ఆయన ఉంచుకోబోతున్నాడో మనకు తెలియదు. కానీ ఈ నూతన యెరూషలేములో ఏ రీతిగా అయితే ఆయన సింహాసన ఆసీనుడు కాబోతున్నాడో,
ఆయన మహిమ ఉంచబోతున్నాడో దాంట్లో ప్రవేశించే గొప్ప ధన్యత దేవుడు ఆయన యొక్క బిడ్డలకు ఇవ్వబోతున్నాడన్న సంగతిని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాయి. ఈ యొక్క నూతన యెరూషలేముని మనం గమనించినట్లయితే చాలా ఎత్తైన గోడలు, 12 ద్వారాలు, 12 పునాదులని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈ పట్టణం ఎలా ఉండబోతుంది అంటే ఎత్తైన గోడలు, 12 ద్వారాలు, 12 పునాదులు అని మనం చూస్తా ఉన్నాం. ఈ 12 ద్వారాలు అంటే ఒక వైపున గోడకు అంటే ఒక తూర్పు వైపున 3 ద్వారాలు, ఉత్తరం వైపున 3 ద్వారాలు, దక్షిణం వైపున 3 ద్వారాలు, అట్లా 4 దిశలో 4 రకాలైన ద్వారాలు మనం చూస్తా ఉన్నాము. ఆ 4 ద్వారాలు పైన ద గేట్స్ ఆఫ్ 12 ట్రైబ్స్ ఆఫ్ ద సన్స్ వెర్ ఇన్స్క్రైబ్. వాళ్ళ యొక్క 12 గోత్రాల్లో ఉన్న ఆ యొక్క పేర్లు, కుమారుల యొక్క పేర్లు అక్కడ ఒక్కొక్క ద్వారం పైన లిఖించబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత 12 పునాదులు, అక్కడ 12 అపోస్తుల యొక్క పేర్లు ఆ యొక్క పునాదుల పైన రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పట్టణము మనం గమనించినట్లయితే 12 పునాదులు ఉంటాయి. ఒక్కొక్క వైపున అంటే 3 ద్వారాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క ద్వారం పైన ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క తెగల పైన తెగలు ఏవైతే ఉన్నాయో, ఏ ట్రైబ్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క ట్రైబ్స్ యొక్క పేర్లు అక్కడ రాయబడినట్లుగా కుమారులు, ఇశ్రాయేల్కి 12 మంది కుమారులు కదా, ఆ 12 మంది పేర్లు అక్కడ ఒక్కొక్క ట్రైబ్కి సూచనగా అక్కడ ద్వారాలలో మనకు పేర్లు కనబడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఒకసారి యొక్క సిటీ యొక్క డిస్క్రిప్షన్ మనం చూద్దాము, దాని యొక్క వివరణ ఎలా ఉందో ఒకసారి మనము చూద్దాం. ఇట్ ఈస్ ఏ 4 స్క్వేర్ సిటీ. 4 స్క్వేర్ సిటీ అంటే పొడుగు 12,000 స్టేడియా. ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఏమని రాయబడి ఉందంటే 12,000 స్టేడియా అంటే 1,500 మైల్స్ అని అనొచ్చు, లేకపోతే 2,200 కిలోమీటర్స్ అని అనొచ్చు. అంటే పొడుగు, దాని యొక్క పొడుగు 2,200 కిలోమీటర్లు, దాని యొక్క వెడల్పు 2,200 కిలోమీటర్లు. అంటే లెంగ్త్, విడ్త్, హైట్ అంతా కూడా ఒక స్క్వేర్ లాగా అన్నమాట. సో అటువంటి పట్టణం అది. అంటే చిన్నగా ఏదో చిన్న పట్టణం కాదు. పైకి ఇట్లా చూస్తే 2,200 కిలోమీటర్లంత గోడలు, విడ్త్ చూస్తే ఎడల్పు కానీ పొడుగు కానీ 2,200 కిలోమీటర్లు. అంటే చిన్న గోడలు కాదు. దాని తర్వాత ఆ యొక్క గోడల యొక్క విడ్త్ ఎంత అంటే, దాని యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే ఇంచుమించు 144 క్యూబిక్స్ అంటే మన మెజర్మెంట్లో మనం చూసుకున్నట్టు 66.64 మీటర్స్. అంటే ఎంత విడ్త్ కలిగిన గోడ. మనం కట్టుకున్న గోడలు ఎంత సన్నగా ఉంటాయండి. ఒక ఇటుక మయం ఉంటాయి, లేకపోతే 2 ఇటుకలు మనం పెడతాము. దాని యొక్క మెజర్మెంట్ మనం చూసుకుంటే చాలా చిన్న గోడలు. దాని విడ్త్ మనం చూసుకున్నట్లయితే ఎరుకో గోడలు మనం చూసుకున్నప్పుడు దానిపైన రథాలు కూడా పోయినట్లుగా చూస్తాం. కానీ ఇది ఎంత పెద్ద విడ్త్ ఉంటుందంటే 66.64 మీటర్స్ విడ్త్ ఉండే వాల్ అనే సంగతిని మనము గ్రహించుకోవాలి. ఇదే విషయాలు మీకు చెప్పాను కదా. 12,000 స్టేడియా అంటే 2,200 కిలోమీటర్స్, లేకపోతే 1,500 మైల్స్. సో లెంగ్త్ 2,200 కిలోమీటర్స్, విడ్త్ 2,200 కిలోమీటర్స్, హైట్ కూడా 2,200 కిలోమీటర్స్. అంత పెద్ద పట్టణం అది. చిన్న పట్టణం కాదు. చిన్నగా దేవుడు తయారు చేయట్లేదు. సో దాని యొక్క థిక్నెస్, వాల్ యొక్క థిక్నెస్ కూడా మనం చూసుకున్నట్లయితే 66.64 మీటర్స్ అనే సంగతిని మనము గ్రహించాలి. ఒకసారి ఒక చిత్రంను మనం చూసుకున్నట్లయితే ఇట్లా 4 స్క్వేర్ అంతా ఒకటే షేప్ మనకు కనబడుతుంది. అన్ని సైడ్లు ఒకటే 1,500 మైల్స్ అన్న 2,200 కిలోమీటర్స్ అన్న ఒకటే.
సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మెజర్మెంట్ ఆఫ్ ద సిటీ. ఆ వాల్స్ యొక్క థిక్నెస్ కానీ, విడ్త్ కానీ, హైట్ కానీ, లెంగ్త్ కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఇటువైపున పొడుగు చూస్తేనేమో, పైకి చూస్తేనేమో, హైట్ చూస్తేనేమో 2200 కిలోమీటర్స్, లెంగ్త్ చూస్తేనేమో 2200 కిలోమీటర్స్, విడ్త్ చూస్తేనేమో 2200 కిలోమీటర్స్. అది ఒక స్క్వేర్ లాగా దాని మధ్యలో ఆ 2200 కిలోమీటర్ మధ్యలో ఈ మహిమ కలిగిన పట్టణము, అక్కడ దేవుని యొక్క సింహాసనము, బంగారు వీధులు, ఆ యొక్క పట్టణం గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్పష్టంగా మనము చూడబోతున్నాం. ఇలా ఉండబోతుంది. 4 స్క్వేర్ అంటే సేమ్ మెజర్మెంట్, హైట్ కానీ, విడ్త్ కానీ, లెంగ్త్ కానీ. ఒక్కొక్క వైపున మనం చూసుకున్నట్లయితే ద్వారాలు చూస్తున్నాం కదా, 3 ద్వారాలు. ఆ 3 ద్వారాల పైన ఇజ్రాయెల్ యొక్క కుమారులు, వాళ్ళ పేర్లు, రూబేను, సిమియోను, లేవి పేర్లు మనము చూడబోతున్నాం. కానీ పునాది ఉంది కదా, ఆ పునాది పైన 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదులు అపోస్తుల యొక్క పేర్లు అక్కడ ఉంటాయి. దాని మధ్యలో పట్టణం ఉండబోతుంది అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఆ యొక్క వాల్, ఆ యొక్క గోడ దేంతో తయారు చేయబడిందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నామంటే 21వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ద వాల్ వాజ్ బిల్డ్ ఆఫ్ జాస్పర్. ఇప్పుడు అన్ని వజ్రాల గురించి మనము చూడబోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు గోడలు, దాని సైజు, దాని విడ్త్, లెంగ్త్ చూసినాం, కానీ అది ఏ మెటీరియల్తో తయారు చేయబోతుంది, దాని క్వాలిటీ ఏం కాబోతా ఉంది. సో జాస్పర్ అనే ఆ యొక్క వజ్రము, ఆ యొక్క రాయితో ఆ యొక్క గోడలు ఉండబోతా ఉన్నాయి. కానీ పట్టణం లోపల చాలా ప్యూర్ బంగారం, అదొక క్రిస్టల్ క్లియర్, అంటే ఒక అద్దంలాగా కనబడే అటువంటి బంగారం తోటి లోపల పట్టణం ఉండబోతుంది. గోడలు మాత్రము ఆ యొక్క జాస్పర్, ఆయన విజన్ లో చూస్తా ఉన్నాడు, జాస్పర్ లాగా మెరుస్తా ఉంది. ఆ జాస్పర్ ఎలాగ ఉంటుందంటే, ఈ యొక్క రాయి మీరు చూస్తున్నారా, ఈ రకంగా ఇటువంటి మెటీరియల్ తోటి ఆ యొక్క గోడ చేయబడబోతుంది అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. జాస్పర్ లుక్స్ లైక్ దిస్. ఈ రీతిగా మనకు జాస్పర్, మనకు ఆ రాయి ఉంటుంది. తర్వాత ఫౌండేషన్ మనం చూసినాం కదా, ఆ యొక్క 12 పునాదులు, ఆ 12 పునాదుల పైన 12 అపోస్తుల పేర్లు. కానీ ఎటువంటి మెటీరియల్ తోటి అది ఎటువంటి వజ్రాలతో చేయబడి, ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ అడోన్ బై ఎవ్రీ కైండ్ ఆఫ్ జ్యువెల్. ప్రతి రకమైన వజ్రం, జాస్పర్ కానీ, సఫైర్ కానీ, అగేట్ కానీ, ఎమరాల్డ్ కానీ, ఆర్నిక్స్ కానీ, కర్లీనియన్ కానీ, క్రిసోలైట్ కానీ, బర్లిన్ కానీ, టొపాస్ కానీ, చూడండి, జెసింత్ కానీ, ఈ రకరకాలైన వజ్రాలు ఇప్పుడు చూస్తున్నారా మీరు ఇక్కడ, ఆ వజ్రాలే చాలా విలువ కలిగిన వజ్రాలు. అటువంటి వజ్రాలతో ఆయన పునాది, 12 పునాదులు ఉండబోతున్నాయి. ఆ 12 పునాదుల పైన ఆ యొక్క అపోస్తుల యొక్క పేర్లు ఉండబోతున్నాయన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, ఈ పునాది ఒకవేళ ఒక గోడలాగా మన కింద పునాది ఉన్నట్లయితే, ఈ వజ్రాలు చూడండి, ఒక్కొక్క వజ్రము దాని కలర్ చూస్తున్నట్లయితే మీకు ఆ రకంగా పునాది ఉండబోతుంది. అది ఒకలాగా మెరుస్తూ ఆ యొక్క వజ్రాలతో కూడిన పునాది కింద 12 పునాదులు ఉండబోతున్నాయన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా కింద మీరు చూడండి, పునాది మీకు కనబడుతుంది కదా, దాని తర్వాత పైన గోడ కనబడుతుంది, గోడ మధ్యలో పట్టణం కనబడబోతున్నది. సో కింద పునాది ఎన్ని వజ్రాలు అయితే ఉన్నాయో అటువంటి వజ్రాలతో మరుస్తా ఉంది అనే సంగతి యోహాన్ భక్తుడు చూసి ఎంతగానో ఆనందించినాడు, సంతోషించినాడు. ఆ ప్రత్యక్షతను ఆయన రాసి ఉంచినాడు. ఈ రీతిగా పరలోకం నుంచి నూతన యెరూషలేము భూమిపైకి దిగి రాబోతా ఉంది. ఇప్పుడు 12 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క వైపున, అంటే తూర్పు వైపున 3 ద్వారాలు, ఉత్తరం వైపున 3 ద్వారాలు, దక్షిణం వైపున 3 ద్వారాలు, ఇట్లా ఉన్నాయి కదా. ఒక్కొక్క వైపున, సపోజ్ ఈస్ట్ వైపున మనం తీసుకున్నాం అనుకో, అక్కడ 3 ద్వారాలు. ఆ 3 ద్వారాల పైన ఇశ్రాయేలు యొక్క బిడ్డలు, అంటే యాకోబు బిడ్డలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. కానీ ఒక్కొక్క గేట్ దేంతో చేయబడింది. ఇప్పుడు మనకు పర్ల్స్ మనం చూస్తాం కదా, ముత్యాలు,
ఆ యొక్క సముద్రంలో దొరుకుతాయి. చిన్నగా ఇంత మాత్రమే ఉంటాయి. కానీ ఒక్కొక్క గేటు ఒక్కొక్క ఆ యొక్క వజ్రము అంటే ఆ యొక్క పర్ల్‌తో చేయబడతా ఉంది. ఒక గేటే ఒక పర్ల్. అంటే ఇమాజిన్ చేయండి. ఆ గేట్ ఎలా ఉండబోతుందో, ఆ యొక్క గేట్ ద్వారం యొక్క క్వాలిటీ ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ స్ట్రీట్ గూడా చాలా ప్యూర్ గోల్డ్‌గా ఉంటుందనేసి 21 వర్డ్స్‌లో గూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. తర్వాత మీకు చెప్పాను గదా! దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఆ యొక్క వెయ్యేళ్ళలో ఏమో టెంపుల్ జూస్తాము. యేసుప్రభు అక్కడ ఉంటాడని జూస్తాము. కానీ నూతన యెరూషలేములో ఆ యొక్క టెంపుల్ అనేది ఉండదు. ఆ యొక్క సిటీ మధ్యలోనే దేవుడు ఆయన సింహాసనం వేసుకుంటాడన్న సంగతిని మనం నో మోర్ టెంపుల్, నో మోర్ సన్, నో మోర్ మూన్. ఆ యొక్క ఇంతకుముందు మనం చూసుకున్నాము. టెంపుల్ ఉండదు. దేవుడే ఆయన మహిమనే, ఆ గొర్రెపిల్ల యొక్క మహిమనే అక్కడ ప్రకాశిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరలా మీరు గమనించండి. మరలా నేను చెప్తున్నాను. ఇక్కడ నేషన్స్ అని రాయబడినాయి గదా! ఆ నేషన్స్ ఎవరో గాదు. మనం ఇప్పుడు ఇండియా ఒక నేషన్. వేరే దేశాల నుంచి ఏదైతే రక్షణ పొందినారో వాళ్ళందరికీ దేవుడు ఎటువంటి స్థానాలు ఇవ్వబోతున్నాడో మనకు తెలియదు గానీ, నూతన యెరూషలేములో అయితే మనం ప్రవేశిస్తాము. ఆ యొక్క మహిమలో మనం పాలు పొందుతాము. ఆయనను ఆరాధిస్తాము. దేవుడు ఎటువంటి ప్రపంచం మన కోసం పెట్టినాడో మనకు తెలియదు గానీ, అదొక పట్టణము. కొత్త భూమిలో అదొక పట్టణం మాత్రమే. సో, ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తాడో తెలియదు. ఎట్లాంటి యాక్సెస్ ఇస్తాడో తెలియదు. గానీ, దేవుని బిడ్డలకు ఆ మహిమలో పాలు పొందే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడన్న సంగతిని మనము గ్రహించాలి. నో మోర్ టెంపుల్. ఇంకా సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. పాతయన్నీ గతించెను. దేవుడు సమస్తము నూతనం జేస్తున్నాడు. నూతన ఆహ్, ఆహ్, యెరూషలేములో ఆయన సింహాసనాసీనుడు కాబోతున్నాడు. ఆయన మహిమ అక్కడ ఉంచబోతున్నాడన్న సంగతిని మనము గ్రహించాల. ఇప్పుడు 22 అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ చూడండి 22 అధ్యాయంలో ఇంకా ఆ యొక్క నూతన యెరూషలేము నుంచి మధ్య నుంచి దేవుని యొక్క మహిమ నుంచి ఆ సింహాసనం గమనించండి. మొదటి వచనంలో చూడండి. ఫ్లోయింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద లాంబ్. ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి? జీవ నదులు ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయంటే ఆ నూతన యెరూషలేములో దేవుడు ఎక్కడ సింహాసనాసుడై ఉన్నాడో, గొర్రెపిల్ల ఎక్కడైతే సింహాసనం అంటే యేసుప్రభు ఆసీనుడై ఉన్నాడో, అక్కడి నుంచి మధ్య నుంచి ఆ సిటీ మధ్యలో నుంచి ఆ యొక్క నది జీవ జల నదులు ప్రవహిస్తున్నాయన్న సంగతిని మీరు జ్ఞాపకము పెట్టుకోవాలి. తర్వాత ఆ యొక్క నది పక్కన ఎన్నో రకాలైన 12 రకాలైన చెట్లు, 12 రకాలైన ఫలము, ఆ యొక్క సీజన్‌ని బట్టి ఆ యొక్క ఫలాలు అక్కడ ఆ యొక్క నది పక్కన ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. తర్వాత ఆ యొక్క లీవ్స్, ఆ యొక్క చెట్టు యొక్క ఆ యొక్క ఆకులు దేశములను స్వస్థపరిచేటట్టుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది రోగముల నుంచి స్వస్థపరిచే జీవ వృక్ష ఫలము కాదు. కానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాత్రము 2 ప్రత్యేకమైన విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. వాటర్ ఆఫ్ లైఫ్ అంటే జీవజల నదులు ఆ యొక్క సింహాసనం నుంచి, ఆ యొక్క గొర్రెపిల్ల దగ్గర నుంచి, ఆ నూతన యెరూషలేము నుంచి బయటికి ఇట్లా జీవజల నదులు ప్రవహిస్తా ఉన్నాయి. దాని పక్కన 12 రకాలైన ఫలాలిచ్చే చెట్లు గూడా ఎల్లప్పుడూ అది వికసిస్తూనే ఉంటాయి. ఫలాలిస్తూనే ఉంటాయి. అది స్వస్థత కోసం దేవుడు ఉంచినాడు. అది ఏ రకమైన స్వస్థత? అక్కడ వాడబడిన పదం ఏంటిదంటే థెరపియా. థెరపియా అంటే మనకు మెడికల్ టర్మ్స్‌లో థెరపీ అనే పదం వచ్చింది గదా! ఆ యొక్క థెరపీ గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. గమనించండి. నేను చెప్తాను మీకు. ఇక ట్రీ ఆఫ్ లైఫ్ గురించి నేను ఇంకా డీటెయిల్స్ మీకిస్తాను. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యాక్చువల్‌గా ఇది నిత్య జీవాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు అక్కడ పెట్టిన ఆహారము అనే సంగతిని మనము అర్థం జేసుకోవాలా. అది రోగాలు, వ్యాధులు ఇంకేముండవు. దానికి సంబంధించింది కాదు. నిత్య జీవానికి సంబంధించిన ఆ యొక్క ఫలము అనే సంగతిని మనము గ్రహించాలి. నేను చెప్తాను. మీరు గమనించండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము వాటర్ ఆఫ్ లైఫ్‌కి మనం వెళ్దాము.
ఇప్పుడు 22 అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఆ యొక్క దూత జీవజల నదులు ఆ యొక్క సింహాసనం నుంచి, గొర్రెపిల్ల దగ్గర నుంచి, ఆ మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్ నుంచి, ఆ సిటీ నుంచి ప్రవహిస్తుంది అనేసి బయలుపరిచినాడు కదా! ఈ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ మీరు గమనించండి. మనం బైబిల్‌ని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నీళ్ళు అనే కాన్సెప్టు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తున్నాం. మొదటగా దేవుడు ఏదెన్ వనంలో మానవుడిని తయారు చేసినప్పుడు, మొదటి సృష్టిని సృష్టించినప్పుడు కొత్త భూమి అంటే పాత భూమి, పాత ఆకాశము సృష్టించి ఏదెన్ వనము దేవుడు తయారు చేసి, మానవుడిని అక్కడ ఏదెన్ వనంలో పెట్టిన తర్వాత గూడా, అక్కడ మనం ఏం జూస్తా ఉన్నామంటే, మొట్టమొదటిగా అక్కడ ఏదెన్ వనం లోపల నుంచి 4 నదులు బయటికి ప్రవహిస్తున్నట్లుగా మనం జూస్తా ఉన్నాం. చూడండి, ఎక్కడైతే మానవుడిని పెట్టినాడో, ఎక్కడైతే మానవుడిని కలుసుకోవడానికి దేవుడు వచ్చినాడో, అక్కడ గూడా 4 నదులు, అక్కడ ఆ 4 నదుల పేర్లు మనం చూసుకున్నట్లయితే పీషోన్ అని, గిహోన్ అని, టైగ్రిస్ అని, యూఫ్రేటిస్ అని ఈ 4 నదులు అక్కడి నుంచి ప్రవహించినట్లు, ఎక్కడెక్కడైతే ప్రవహిస్తున్నాయో అక్కడ బాగా అంటే చాలా గ్రీనరీ గాని, దాని యొక్క వాల్యూ ఎంత గొప్పదో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఎటువంటి ప్రాంతాలలో అది ప్రవహిస్తుందో ఇక్కడ రాయబడింది. ఇక్కడ వి ఆల్సో సీ ఎ రివర్ ఫ్లోయింగ్ ఔట్ ఆఫ్ ఈడెన్. ఏదెన్ తోట నుంచి ఆ యొక్క 4 నదులు విభజించబడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు మనము నూతన యెరూషలేములో ఆ యొక్క ఆహ్, దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయని చూస్తున్నాం గదా! ఆ కాన్సెప్ట్ ఒకవేళ మనం వెనకకెళ్ళి చూసినట్లయితే ఏదెన్ వనం నుంచి గూడా 4 నదులు ప్రవహిస్తున్నట్టుగా మనం చూసినాము. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఈ వెయ్యేల పరిపాలనలో యేసు ప్రభువు ఆ యొక్క జెరూసలేంలో ఆ టెంపుల్‌లో కూర్చుంటాడు గదా! ఆ టెంపుల్ నుంచి చూడండి, మరలా నేను చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యెహెజ్కేలు 47 అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు ఆ దర్శనంలో యెహెజ్కేల్‌ని టెంపుల్ యొక్క ద్వారం దగ్గర తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ టెంపుల్ యొక్క ద్వారం దగ్గర నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఈస్ట్ సైడ్‌న నిలబెట్టినట్టు. అంటే ఇది పర్టిక్యులర్‌గా మరలా నేను చెప్తున్నాను, ఇది మిలేనియంకి సంబంధించింది. యేసు ప్రభు రెండో రాకడ తర్వాత యెరూషలేం నుంచి ఆయన 1000 పరిపాలిస్తాడు గదా! ఆ 1000 పరిపాలనలో టెంపుల్ ఉంటుంది. గానీ 1000 తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశంలో మనం ఆల్రెడీ చూసినాము. వచనాలు మీకు చూపించినాను. నో మోర్ టెంపుల్. ఇంకా టెంపుల్ అనేటిదే ఉండదు. టెంపుల్ ఉన్నది చూపిస్తున్నాడు. ఆ టెంపుల్ నుంచి నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి అనే సంగతిని ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇది 1000 పరిపాలనలో ఆ రీతిగా ఉండబోతుంది. దేవుడు ఆ గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద టెంపుల్ ఇంటూ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ స్పష్టతను ఇస్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక నూతన యెరూషలేం నుంచి ఆ నీళ్లు ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కొత్త సృష్టి ఇది. నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేంలో ఇప్పుడు టెంపుల్ లేదు. గమనించాలి. అందుకోసమే వాక్యాలు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు టెంపుల్ లేదు. కానీ రివర్ మాత్రం ఆ జీవ జల నదులైతే చాలా క్రిస్టల్ క్లియర్‌గా దేవుని సింహాసనం దగ్గర నుంచి, ఆ గొర్రెపిల్ల దగ్గర నుంచి, ఆ యొక్క నూతన యెరూషలేం అనే పట్టణం మధ్యలోంచి ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో, ద కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ అది ఏదెన్ తోటలో మనకు కనబడతా ఉంది. దాని తర్వాత మిలేనియంలో మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత నూతన యెరూషలేం నుంచి ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. తర్వాత రెండో విషయము మనం గమనించినట్లయితే ఇక్కడ 22nd చాప్టర్‌లో ట్రీ ఆఫ్ లైఫ్. ఈ జీవ వృక్ష ఫలము. మీకు ఈ మాట మనం చెప్పిన వెంటనే మనకు ఆహ్, కొన్ని విషయాలు మనకు తాకాల. గానీ ఒకసారి ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో 2వ వచనంలో ఆ యొక్క నది పక్కన ఈ యొక్క జీవవృక్ష ఫలాలు 12 రకాలైన ఫలాలు ప్రతి నెల ఫలించే ఫలాలు ఆ యొక్క ఇచ్చే వృక్షంగా ఉంటుందని మనము చూస్తా ఉన్నాము. ఈ యొక్క హీలింగ్, ఈ యొక్క లీవ్స్‌ని దేవుడు ఆ యొక్క నేషన్స్‌ని హీల్ జేయడానికి వాడుతున్నాడని చెప్పినాను. నేను చెప్పినాను గదా! హీలింగ్ అనేది అది
అది రోగాలను బాగు చేస్తే హీలింగ్ గురించి కాదు. ఈ నేషన్స్ వేరే మిగిలిపోయిన నేషన్స్ గురించి కాదు. మన గురించి మాట్లాడుతున్నాడు. మనం నానా రకాలైన నేషన్స్ నుంచి మనం రక్షించబడినాం గదా! దేవుడు ఏ రీతిగా ప్లేస్ చేయబోతున్నాడో నాకు తెలియదు. కానీ ఏ హీలింగ్ గురించి, ఏ థెరపీ గురించి మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం చూద్దాం. కానీ ఇదే కాన్సెప్ట్ ఏంటిది? ఆ యొక్క నది పక్కన మనం చూసినాం గదా! చెట్లున్నాయి. గానీ ఏదెన్ వనంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. ఆదికాండం 2 అధ్యాయం 9 వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు నానా రకాలైన చెట్లను ఆహారాని కోసం సిద్ధపరిచినాడు. కానీ జీవవృక్ష ఫలము గూడా ఆ యొక్క గార్డెన్‌లో మధ్యలో బెట్టినాడు. తర్వాత మరో చెట్టు కూడా ఉంది. అది మంచి చెడ్డలను తెలిపే చెట్టు. ఆ ఫలం మాత్రం తినొద్దు అని చెప్పినాడు. ఈ చెట్టు నుంచి ఈ యొక్క జీవమును ఇచ్చే వృక్షం నుంచి ఆ చెట్టును తినొద్దు అని చెప్పలేదు. మధ్యలో పెట్టినాడు. గానీ ఒకటే ఒక చెట్టు నుంచి తినొద్దు అని చెప్పిన విషయం ఏంటిదంటే, అది మంచి చెడ్డలు బయలుపరిచే ఆ యొక్క ఫలము, ఆ చెట్టును తినొద్దు అని చెప్పినాడు. చూడండి ఇక్కడ వి సీ ద ట్రీ ఆఫ్ లైఫ్, ఆ జీవమునిచ్చే వృక్షము ఆ యొక్క ఏదెన్ తోటలో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా! గానీ ఆ జీవవృక్ష ఫలము దేనికి సంబంధించింది? చూడండి, ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో, ఆ యొక్క ఏ చెట్టునైతే తినొద్దంటుండే ఫలమైతే తినొద్దన్నాడో, ఆ ఫలం తిన్నారో, అప్పుడు వాళ్ళు దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని దిగంబరులైపోయేసి దేవుని యొక్క శాపాన్ని పొందుకునే స్థితిలోనికి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు మాట్లాడిన మాటలేంటిదంటే, ఈయన మనలాగానే మంచి చెడ్డలు తెలుసుకునే స్థితిలోకొచ్చేసినాడు. ఇప్పుడు జీవవృక్షము తిని నిత్యము బ్రతికేగల అందుకోసమే ఆ చెట్టుని ఇక్కడి నుంచి జరిపేయాలి. లేకపోతే ఆ యొక్క మనిషిని అక్కడ రానివ్వకుండా దూతనక్కడ మధ్యలో నిలబెట్టేయాలా. ఎందుకంటే ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఇప్పుడు గమనించండి. ఆ ట్రీ ఆఫ్ లైఫ్ దేనికి సంబంధించింది? అది టు లివ్ ఫరెవర్. అంటే యుగయుగములు బ్రతికే ఆ యొక్క ఫలము, ఆ చెట్టు నుంచి వచ్చే ఫలము యుగయుగములు. అది దేవుడు అటువంటి ధన్యత మనకు కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఆయన ఇవ్వబోతున్నాడు. గమనించండి. దీని గురించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్, ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ లైఫ్ ఫరెవర్. అది ఆ రకంగా మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి దేవుడు అటువంటి ఫలమును ఆ యొక్క జీవ జల నదులు ప్రవహిస్తున్న ఆ పక్కన ఏ చెట్లయితే ఉన్నాయో, ఆ ఫలమైతే ఉందో అది తినే ధన్యత దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. అది యుగయుగములు ఉండడానికి అది సూచనగా ఉంది, రిఫ్రెష్ చేయడానికి ఉంది అనే సంగతిని మనము గ్రహించాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ యొక్క హీలింగ్ అంటే ఈ రోగాల నుంచి హీల్ చేసేది కాదు. గానీ ఈ నేషన్స్ మనకు రక్షించబడిన మనకు అది నిత్య జీవానికి ఆహ్, ఆహ్, నడిపించి రిఫ్రెష్ చేయడానికి ఆ ఫలం ఉంది అనే సంగతిని మనం గ్రహించాలి. అది ఏదెను తోటలోనే దేవుడు బయలుపరిచినాడు. దే మే ఈట్ దిస్ ఫ్రూట్ ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ లివ్ ఫరెవర్. అంటే ఇది నిత్యము జీవించే ఆహారానికి సంబంధించింది అని మీరు గమనించాలా. దానికి తప్ప వేరే వివరణ లేదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. సో దిస్ ట్రీ ఈస్ కనెక్టెడ్ టు ద లైఫ్ ఫర్ ఎవర్. నిత్య జీవానికి సంబంధించే ఆహారానికి సంబంధించిందది. సో కన్‌ఫ్యూజ్ కావద్దు. సో మిలేనియంలో గూడా, వేల పరిపాలనలో గూడా మనము అదే కాన్సెప్ట్ మనం జూస్తాము. చూడండి, ఆ బ్యాంక్స్ ఆహ్, ఆహ్, నది ఒడ్డున మనకు రకరకాలైన ఆహారమిచ్చే, ఫలమిచ్చే చెట్లను మనం జూస్తాము. ఆ చెట్లను ఆ యొక్క ఆలయం నుంచి, ఆ పరిశుద్ధ స్థలం నుంచి అది ప్రవహిస్తుందంట. అక్కడ గూడా దేవుడు ఆ ఆహారాన్ని స్వస్థపరచడానికి, నేషన్స్‌ని స్వస్థపరచడానికి దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. సో ఇది ఈ హీలింగ్ వేరు. ఆ యొక్క మనకు నూతన యెరూషలేములో దేవుని బిడ్డలకిచ్చేది అది వేరు. ఇది చాలా స్పష్టంగా ఏ నేషన్స్ అయితే ఉన్నాయో, ఆ యొక్క నేషన్స్‌కి బహుశా ఏ రకంగా దేవుడు హీల్ చేస్తాడో తెలియదు గానీ, అది దేవుడు హీలింగ్ కోసము మిలేనియంలో పెట్టినాడు. గమనించాలా. ఏదెన్ తోటలో ఆ యొక్క నది ఉంది. అక్కడ ఫలం ఉంది. మిలేనియంలో నది ఉంది, ఫలాలున్నాయి. తర్వాత నూతన యెరూషలేము నుంచి నది వస్తుంది. ఫలం గూడా మనము
చూస్తా ఉన్నాము. అది గొర్రె పిల్ల దగ్గర నుంచి ప్రవహిస్తా ఉంది. చాలా స్పష్టంగా క్లియర్ వాటర్స్ నుంచి ప్రవహిస్తా ఉంది. 12 రకాలైన ఫలాలు ఇస్తా ఉంది. దేవుడు అది మన కోసము ఉంచినాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటిదండి? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ జయించిన వానికి ఆత్మ చెప్పుచున్న మాటలు ఏంటిదంటే, జయించిన వానికి ఎవరైతే జయిస్తారో వాళ్ళకు ఆ జీవ వృక్ష ఫలము ఆ యొక్క దేవుని పారడైజ్‌లో ఉంది గదా! అది మనకివ్వబోతున్నాడనే సంగతి దేవుడు వాగ్దానం చేసినాడు. వి విల్ ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆ యొక్క జీవమును ఇచ్చే వృక్షం నుంచి వచ్చే ఫలమును మనం తినే ధన్యత దేవుడు మనకిస్తాడని వాగ్దానం చేసినాడు. అది నిత్య జీవానికి సంబంధించిన ఆ యొక్క ఫలంగా మనకు కనబడతా ఉంది. వి విల్ కంటిన్యూ టు ఈట్ అండ్ వి విల్ బి లివింగ్ ఫర్ ఎవర్. అది మనకు సంబంధించిన ఆహారం. అది దేవుడు మన కోసం సిద్ధపరిచిండు. అది వాగ్దానము జ్ఞాపకం పెట్టుకోండి. ఆమేన్. మరలా ఆ యొక్క మాట మనకు తిరిగి మరలా వస్తా ఉంటది. గమనించండి. దేవుడు ఇంకా ఈ అధ్యాయంలో చివర్లో సంఘాలకిచ్చిన హెచ్చరిక ఏంటిదంటే, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఇన్ని చక్కని వాగ్దానాలిచ్చి, ఇంత గొప్ప సృష్టిని చేయబోతున్నాడు. అటువంటి గొప్ప సృష్టిలో మనం ఉంచబోతున్నాడు. యుగయుగంలో మనం ఉండబోతున్నాం. మహిమలో పాలు పొందబోతున్నాము. ఆ యొక్క నూతన యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం మనము. గొప్ప గొప్ప వాగ్దానాలు ఏ రీతిగా అయితే ఆయన శత్రువుని ఎట్లా ఓడగొట్టబోతున్నాడో, ఎట్లా నిత్యం మండుచున్న అగ్నిలో వేయబోతున్నాడో, ఇవన్నీ మాట్లాడి దేవుడు ఎట్లా సృష్టి చేయబోతున్నాడని ఆదరణ ఇచ్చి, చివరికి దేవుడు సంఘాలకిచ్చిన హెచ్చరిక ఏంటిదంటే, ఇగో సంఘాలారా నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ యొక్క ప్రవచన పుస్తకాన్ని చదివిన వారు ధన్యులు. బిహోల్డ్ ఐ కమ్ సూన్. తర్వాత 10వ వచనం నుంచి 14వ వచనంలో గూడా అదే అంటాడు. చెడుగా బ్రతికేటోడు చెడుగా బ్రతకని గాని, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇయ్యడానికి నేను వచ్చుచున్నాను. అల్ఫాను నేనే, ఒమేగాను నేనే, మొదటివాడను, కడపటివాడను నేనే అని చెప్పి 14వ వచనం ఒకసారి గమనించండి. ఎవరైతే తమ వస్త్రములు కడుక్కుంటారో వాళ్ళకే, అందరికీ గాదు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, ఆ నూతన వస్త్రములు ధరించుకొని ఎవరైతే యేసు ప్రభుతో పాటు ఉంటారో, వాళ్ళకు ఈ జీవ వృక్ష ఫలము తినే ధన్యత మనకిస్తున్నాడు. ఆ పట్టణం లోపలికి ప్రవేశించే ధన్యత మనకిస్తున్నాడు. గమనించండి. ఎవరికి ఆ ధన్యత ఉంటుందంటే, ఆ పట్టణం లోపలికి ప్రవేశించే ధన్యత మనకు దేవుని బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. ఆ జీవ వృక్ష ఫలము నిత్య జీవానికి సంబంధించిన ఆహారం అది. అది మనకు ఇవ్వబోతా ఉంటున్నాడు. తర్వాత 20వ వచనంలో గూడా ఇదే సాక్ష్యాన్ని ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. తర్వాత ఆ యోహాన్ భక్తుడు అంటాడు, కమ్ లార్డ్ జీసస్ మారనాథ, త్వరగా వచ్చేయి అనేసి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఇంత చక్కని అంటే చరిత్రలో, ఫ్యూచర్‌లో ఏం గాబోతుంది? ఎలా గాబోతుంది? ఎలా మార్పు చేయబోతున్నాడు? అన్నీ చెప్పి గొప్ప నిరీక్షణ అంటే హింసించబడుతున్న క్రైస్తవులకు, పర్సిక్యూట్ చేయబడుతున్న క్రైస్తవుల మొదటి శతాబ్దంలో వాళ్ళకు ఆదరణ ఇస్తూ దేవుడు కంట్రోల్‌లో ఉన్నాడు. దేవుడు సర్వభావ అధికారం కలిగిన వాడు. శత్రువును ఓడగొట్టబోతున్నాడు, శిక్షించబోతున్నాడు, అన్నిటిని కొత్తగా చేయబోతున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం చేయబోతున్నాడు. ఆ! కొత్త యెరూషలేము చేయబోతా ఉన్నాడు. యుగయుగములు మనుషులతో పాటు ఉండబోతున్నాడని, మహిమ సింహాసనం ఉండబోతుందనే గొప్ప నిరీక్షణతో కూడిన పుస్తకాన్ని, సందేశాన్ని ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకిచ్చినాడు. యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే నిరీక్షణ, మీ శ్రమల మధ్యలో, మీ కష్టాల మధ్యలో ఓర్చుకోండి, సహించండి, భరించండి. ఆయన వచ్చే వరకు ఎదురు చూడండి. అన్నిటిని ఆయన మార్చబోతున్నాడనే నిరీక్షణ అపోస్తులు, ప్రవక్తలు, సేవకులు ఆ యొక్క బిడ్డలకు, సంఘాలకు తెలి అన్నిటికంటే గొప్ప నిరీక్షణ ఏంటిదంటే యేసుక్రీస్తు యొక్క రాకడ. ఆయన వచ్చుచున్నాను అంటున్నాడు. ఇగో ఎవరి క్రియల చొప్పున ప్రతిఫలం ఖచ్చితంగా ష్యూర్‌లీ ఐయామ్ కమింగ్ సూన్. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. ఫైనల్ వార్నింగ్ గూడా ఇచ్చినాడు. 22వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసుకుంటే, ఐ వాంట్ ఎవరైనా గాని ఈ పుస్తకం నుంచి ఏదైనా తీసేస్తే
ఏ తెగుళ్ళైతే దీంట్లో రాయబడినాయో ఆ తెగులు వాళ్ళ పైకొస్తది. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తే కొత్తగా వాళ్ళకి సొంతగా, ఎందుకంటే ఈ యొక్క పుస్తకం ఎలాగుందో అదే రీతిగా ప్రిజర్వ్ చేయాలని దేవుడు వార్నింగ్ పెట్టినాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా తీసేసినట్లయినా గానీ, యాడ్ చేసినా గానీ, ఈ తెగులు రాబోతున్నాయి. తర్వాత వార్నింగ్ ఏమిస్తున్నాడంటే, ఎవరైతే జీవ వృక్ష ఫలములో పాలు పొందబోతున్నారో ఆ ధన్యత తీసేస్తా అంటున్నాడు వాళ్ళకి. ఇవ్వనంటున్నాడు. దీన్ని ఎవరు గూడా మార్చడానికి వీల్లేదు, యాడ్ జేయడానికి వీల్లేదు. ఎట్లా ఉందో అట్లనే కాపాడాలా ఈ పుస్తకాన్నని, ఈ ప్రవచన వాక్కునని దేవుడు ఇస్తా ఉన్నాడు. చూడండి, గాడ్ విల్ టేక్ అవే హిస్ షేర్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆ యొక్క జీవ వృక్ష ఫలం నుంచి ఆ ధన్యత, ఆ పట్టణంలో ప్రవేశించే ధన్యత దేవుడు వాళ్ళకివ్వడు అంటున్నాడు. మార్చిన వాళ్ళని, తాకిన వాళ్ళని ఎవ్వరు గూడా ఈ ప్రవచన వాక్కులను మార్చడానికి వీల్లేదు. కొత్త ప్రవచనాలు దీంట్లో పెట్టడానికి వీల్లేదు. కొత్తగా రాయడానికి వీల్లేదు. యాడ్ చేయడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు అనే హెచ్చరిక దేవుడు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. ఇది మనము చివర్లో మనం వచ్చేసినాము. కంక్లూజన్‌లోకి మనము వచ్చేసినాము. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మనం చూసుకుందేంటి? 21వ అధ్యాయంలో కొత్త భూమి, కొత్త ఆకాశము, ఇంకా సముద్రం అనేటిదే ఉండదు. ఆ కొత్త భూమి సముద్రం లేని భూమిగా ఉంటుంది. కొత్త ఆకాశం ఉంటుంది. ఈ కొత్త భూమి పైకి ఎత్తబడిన యెరూషలేము ఆ యొక్క పరలోకం నుంచి ఆ! ఒక పెళ్లి కుమార్తె వలే దిగి వస్తుంది. అది పెళ్లి కుమార్తె కాదు. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. పెళ్లి కుమార్తె వలే కుమారుడు కోసం ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అని ప్రకటించినాడు. నో మోర్ టెంపుల్. ఇంకా టెంపుల్ అనేది మిలేనియంలో 1000 పరిపాలనలో ఏ టెంపుల్ అయితే ఉంటుందో ఇంకా దాని తర్వాత టెంపుల్ అనేటిదే ఉండదు. కొత్త యెరూషలేములో దేవుడే ఆ యొక్క గొర్రె పిల్లనే ఆ యొక్క టెంపుల్‌గా ఉండబోతున్నాడు. ఆలయంగా ఆయననే ఉండబోతున్నాడు అనే మహిమని. సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, వాళ్ళ ప్రకాశత లేదు. పాతయన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. గొర్రె పిల్ల యొక్క వెలుగే, దేవుని యొక్క వెలుగే, మహిమనే గొప్ప వెలుతురు ఇవ్వబోతుందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 22 అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాము. రివర్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క ఆహ్, జీవమిచ్చు ఆ యొక్క రివర్ గురించి మనము చూస్తా ఉన్నాము. ఈ యొక్క కాన్సెప్ట్ మనకు ఎక్కడి నుంచి ఉంది అంటే, మనకు ఏదెన్ వనంలో గూడా మనం చూస్తున్నాము. ఆ యొక్క రివర్ ఆఫ్ లైఫ్‌ని మనం చూస్తా ఉన్నాము. ఆ యొక్క నది గురించి మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత మిలేనియంలో మనం చూస్తా ఉన్నాము. ఆ యొక్క టెంపుల్ నుంచి ఒక నది, దాని చుట్టూ చెట్లు, అది దేవుడు నేషన్స్‌కి స్వస్థపరచడానికి గాని, కొత్త యెరూషలేములో కేవలం ఆయన బిడ్డల కోసము ఏ రీతిగా అయితే అక్కడి నుంచి కూడా నది ప్రవహిస్తున్నట్లుగా మనము రివర్ ఆఫ్ లైఫ్ ఈడెన్ గార్డెన్‌లో చూస్తున్నాము. దాని తర్వాత అంటే నది కాన్సెప్ట్ నేను చెప్తా ఉన్నాను. మిలేనియంలో మనము ఆ యొక్క కాన్సెప్ట్‌ని మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత మనము న్యూ జెరూసలేంలో గూడా రివర్ ఆఫ్ లైఫ్‌ని మనము చూస్తాం. ట్రీ ఆఫ్ లైఫ్ గూడా ఆ కాన్సెప్ట్‌ని మనము ఏదెన్ వనంలో చూస్తున్నాము. తర్వాత 1000 పరిపాలనలో ఆ నది ప్రవహిస్తున్న పక్కన గూడా ఆ ట్రీస్‌ని స్వస్థపరిచే ఆ యొక్క ట్రీస్‌ని దేవుడు పెట్టినట్టుగా చూస్తున్నాము. గానీ ఈ జీవమిచ్చే ఈ యొక్క వృక్షము, అది దేవుని బిడ్డలకు మాత్రమే ఆ గొప్ప ధన్యత దేవుడు అది మనకివ్వబోతున్నాడు. అది నూతన యెరూషలేము నుంచి దేవుని యొక్క పర్వతం ఆ యొక్క సింహాసనం నుంచి నదైతే వస్తుందో దాని పక్కన ఏ ఫలాలైతే ఉండబోతున్నాయో అది దేవుని బిడ్డలకు మాత్రమే అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలా. ఈ యొక్క ఆహ్, మిల్లెనియంలో ఏదైతే ఆ యొక్క ఫలాలు ఉండబోతున్నాయో, ఆ నది పక్కన చెట్లు ఉండబోతున్నాయో, అది ఆహ్, నిత్య జీవానికి సంబంధించినవో అక్కడ రాయబడలేదు గనుక దాని గురించి మనము మాట్లాడడానికి లేదు గానీ, దేవుని బిడ్డలారా, ఈ కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త యెరూషలేము నుంచి వస్తున్న నది, నది పక్కన ఏదైతే చెట్లు 12 మొలవబోతున్నాయో రకరకాలుగా, వాటి యొక్క ఫలము నిత్య జీవానికి సంబంధించినవనే సంగతిని మనము అర్థము చేసుకోవాలా. ఇంకా చివర్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటిది? జయించిన వానికి ఆ జీవవృక్ష ఫలం తినే ధన్యత ఇస్తానన్నాడు.
దాని తర్వాత ఆ యొక్క ఫైనల్ ఇన్స్ట్రక్షన్ చర్చెస్కి ఏమిస్తున్నాడు, నేను తిరిగి నేను త్వరగా రాబోతున్నాను, సిద్ధపడండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని చెప్తున్నాడు. ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది ఏంటిదంటే, ఆ పుస్తకం నుంచి ఎవరు తీసేయడానికి వీల్లేదు, ఏ ప్రవచనం కూడా యాడ్ చేయడానికి వీలు లేదు అనే సంగతిని మనము, ఒకవేళ ఎవరైనా యాడ్ చేసినా కానీ తీసేసినట్లయితే దేవుడు తెగులు కానీ, అదే కాకుండా ఆ జీవ వృక్ష ఫలం తినే ధన్యత పోగొట్టుకుంటారు ఎవరు అట్లా చేయడానికి. పట్టణంలో ప్రవేశించే ధన్యత పోగొట్టుకుంటారు. సో చివర్లోకి వచ్చేసినాము. ఈ సెషన్ 26 అయిపోయింది. ప్రకటన గ్రంథము ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 26 సెషన్స్ అయినాయి దేవుని బిడ్డలారా. సో ఈ రీతిగా దేవుడు గొప్ప నిరీక్షణ తన బిడ్డలకు అనుగ్రహించినాడు. సో ఎవరు కూడా ఏ విషయంలో అయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు స్పష్టంగా దేనికి సంబంధించింది దానికి చాలా క్లియర్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్స్ తన లేఖనాల్లోనే ఇచ్చినాడు కనుక జాగ్రత్తగా మనం చూసుకొని దాన్ని మనం ధ్యానించినట్లయితే అవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు మన యొక్క నిరీక్షణ ఏంటిదంటే యేసుప్రభు యొక్క రాకడలో 1000 పరిపాలన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేము, యుగములు దేవునితో మనం ఉండబోతున్నాము, పరిపాలించబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ యొక్క బైబుల్ స్టడీ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ని ఇక్కడికి నేను ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.